ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ విజయ్ డివోర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఆర్మీ సైనికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర రీతులతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో మేము కూడా ఉన్నామని, అక్కడ పాకిస్తాన్ సైన్యం మనకు జరిగిన భీకర కాల్పులు జరిపామన్నారు. ఎంతో మన సైన్యం ప్రాణాలు అర్పిస్తుంటే మేమెందుకు ప్రాణాలు ఇవ్వలేకపోయామనే బాధలో ఉండేదన్నారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ కాశ్మీర్ను ఆక్రమించుకోవాలనే కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించిందన్నారు. అప్పటికి భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండా ఉండేందుకు ప్రయత్నించింది. అయినా పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదన్నారు. 1999 మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ను పెట్టుకుంది. అంతటి చలిలో మంచు పర్వతాలలో దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దినోత్సవం జరపబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో NXCC చైర్మన్ ఎల్ జగన్ రెడ్డి, OCECHC కార్గల్ మాథ్యూస్ అబ్రహం, సైనిక్ బోర్డ్ ఆఫీసర్ రఘురామయ్య, మాజీ సైనికోద్యోగులు తదితరులు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, जय हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, भव शुभ नावे जाहे तव जय सूत आवे, आहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय जय जय. బయలుదేరదాం. కార్గిల్ అమర స్తూపం కాదు అదే సైడ్ 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 లెఫ్ట్ గోవిందాపల్లె గురవయ్య ఫ్యాక్టరీ క్యాజువాలిటీ ఇదే కార్య
ఇప్పుడు మన ఎన్ఎక్సి తూర్పుకి ఎక్కండి, తూర్పుకి సంద్రోటం మరి ఆన్య సంద్రోటం రాని